గుడ్ మార్నింగ్, ప్రైజ్ ద లార్డ్, శుభోదయం, అనుదిన ఆహారం అనే ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి సుస్వాగతం. మనుషుడు రొట్టె వలన కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. ఈరోజు దేవుని యొక్క వాక్య ఆత్మీయ ఆహారము కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము మొదటి వచనంలోని మొదటి భాగము. చెడ్డవారిని చూచి నీవు వ్యసన పడకము. నిన్నటి దినం వర్తమానం యొక్క కొనసాగింపు. చెడ్డవారిలో ఎంత వెతికినను మంచితనం అనేది కనపడదు. దుష్టులు, పాపులు, భక్తిహీనులైన చెడ్డవారిలో ఏమి ఆత్మీయత లేదా ఆత్మీయ మాదిరి చూడగలము? ఇవేమీ లేని వారిలో ఈ లోకములో సుఖపడటం, ఈ లోక సిరి సంపదలలో వారి ఎదుగుదల, విలువగల ఆభరణ అలంకరణలు, ఎంతో ధనాన్ని ఖర్చు చేసే కార్యక్రమాలు, వారి వస్త్రధారణలు, ఇలా శాశ్వతం కానివి, దేవునికి ఇష్టము కానివి ఎన్నో వీరు కలిగి ఉంటారు. నీతిమంతులు, దేవుని యందు భయభక్తులు గలవారు దేవునిని వాక్యం వైపు గనుక చూడక చెడ్డవారు కలిగి ఉన్న వాటి వైపు చూస్తూ ఉన్నామంటే వ్యసన పడటమే జరిగిద్ది. తండ్రి ఇంట ఎంతోమంది పనివారితో సమృద్ధిగా ఆహారం పొందుతున్న చిన్న కుమారుడు చెడ్డవారైనటువంటి తన స్నేహితుల సహవాసమునకు అలవాటై, వారిలో చెడుతనానికి అలవాటై వ్యసనపడి తండ్రి ఇంట నుండి దూరమయ్యాడు. తండ్రి ప్రేమ నుండి దూరమయ్యాడు. తండ్రి ఇంటిలోని సమృద్ధి నుండి దూరమయ్యాడు. తండ్రి ఇంటిలో అతనికి ఉన్న అధికారము నుండి దూరమయ్యాడు. తండ్రిచే కలిగి ఉన్న ప్రశస్త వస్త్రముల నుండి దూరమయ్యాడు. తండ్రి ఇంటిలో అతనికి ఉన్న శ్రేష్టకరమైన పని నుండి దూరమయ్యాడు. తన తండ్రి ఇంటిలో సుందరమైన సౌందర్యవంతుడుగా ఉండే చక్కటి రూపము, అందం నుండి దూరమైపోయాడు. గొప్ప ఐశ్వర్యవంతుడైన తండ్రి యొక్క కుమారుడు అని పేరొందిన ఆ ఖ్యాతి నుండి దూరమయ్యాడు. తన క్రింద ఎందరో పనివారిని కలిగి ఉన్న హోదా నుండి దూరమై సమస్తమును కోల్పోయిన వాడై చివరికి పందుల మధ్యకు చేరవలసినటువంటి దుస్థితి ఏర్పడింది. ఆ పరిస్థితికి దిగజారిపోయాడు ఆ తప్పిపోయిన చిన్న కుమారుడు. ఎంత ఘోరమైన పరిస్థితి! ఇంత ఘోరమైన పరిస్థితి కంతటికి గల కారణము చెడ్డవారిని చూసి చిన్న కుమారుడు వ్యసన పడటమే. చిన్న కుమారుడే కాదు, ఎవరైనా సరే చెడ్డవారిని చూసి వ్యసన పడువారు ఎవరి పరిస్థితి అయినా ఇంతే. చివరికి పందుల మధ్యన నివసించాల్సినటువంటి రావటమే కాక ఆ పందుల ఆహారం తినాల్సినటువంటి పరిస్థితి వస్తుందని అంతకు ముందు హెచ్చరించబడని ఆ చిన్న కుమారుడు ఆ పరిస్థితిని పొందితే, హెచ్చరించబడుతున్న వారు హెచ్చరించబడినను చెడిపోతే అంతకంటే ఇంకా ఘోరమైన పరిస్థితే ఉంటుంది. అది తలంచుకుంటేనే భయమేస్తుంది కదా. నయమాను జీవితంలో ఊహించని గొప్ప కార్యం జరిగింది. ఇశ్రాయేలీల దేవుడు తన దేహానికి స్వస్థతను ఇచ్చి ఆ దేవునికి అసాధ్యమైనది ఏమీ ఉండదని బయలుపరుచుకొనగా, ఆ దేవుని రుణమును ఎలా తీర్చుకోవాలో అర్థం కాని నయమాను విస్తారమైనటువంటి సంపద అంటే వెండి మనుగులను, బంగారు దుస్తులను పంపగా వాటిని చూసి వ్యసన పడని దైవజనుడైన ఎలీషా తిరస్కరించగా, ఎలీషా శిష్యుడైన గెహాజీ వ్యసన పడ్డాడు. అందువలన దేవుడు అతనిపై కలిగి ఉన్న సంకల్పము నుండి తొలగిపోయి నయమాను యొక్క కుష్టును సంపాదించుకున్నాడు. మనుషులనే కాదు, ఈ లోక సంబంధమైన వాటిపైన, వస్తువులపైన వ్యసన పడినా శాపగ్రస్తులమేనని శ్రేష్టకరమైన పాఠాన్ని గెహాజీ నేర్పిస్తున్నాడు. దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నప్పుడు తలంపులు ఎల్లప్పుడూ దైవికమై ఉంటాయి. అప్పుడు మన మనస్సు చెడిపోకుండా లోక సంబంధమైన ఆలోచనలు హృదయంలో చోటు చేసుకొనవు. దేవుని యొక్క వాక్యముతో నింపబడిన వారమైతే ఆ వాక్యము దేవుని యొద్ద నుండి వచ్చింది కాబట్టి
మన దృష్టి దేవుని యందే నిలిపిన వారమై చెడ్డవారిని చూచి వ్యసన పడకుండా ఉంటాము. నీతిమంతులు వ్యసన పడునట్లు అపవాది అనేకమైన లోక సంబంధమైనవి చూపును. వ్యసన పడుట హృదయంలో చోటు చేసుకొనకుండా జాగ్రత్త వహించవలెను. యేసుక్రీస్తు ప్రభువుకు సాతాను లోకములో ఉన్నదంతా చూపించింది. వాడికి నమస్కరిస్తే లోక వైభోగమంతా ఇస్తానన్నాడు. మన ప్రియుడైన రక్షకుడు వానిని గద్దించాడు. వ్యసన పడలేదు, వానిని జయించాడు. ఎందుకంటే మన ప్రభువు శరీరముగా బలహీనుడిగా ఉన్నా ఆత్మలో బలవంతుడై ఉన్నాడు. అపవాదిని జయించాడు. ఉపవాస ప్రార్థనలతో గడిపి దేవుని యొక్క వాక్యముతో నిండిన వారై సాతానును జయించాడు. అందుకే ప్రేమామయుడు అంటున్నాడు, శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనము అని. ప్రార్థన. ప్రేమాస్వరూపమైనటువంటి మహాకనికరం కలిగిన మా పరలోకపు తండ్రి, నీకు స్తోత్రములు. మమ్మల్ని ఎంతో ప్రేమించి మాకు అనుగ్రహించినటువంటి ఈ దినమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. అయ్యా, ఈ దినమంతా మీ దయగల అధికారానికి అప్పగిస్తున్నాం. మీ చిత్తం కానిది ఏది కూడా మా జీవితంలో చోటు చేసుకోకుండా దేవా మీ చిత్తానుసారం నడిపించండి. మా కాపురువై, మా యజమానుడువై దేవా మీరు మమ్మల్ని ఏలుబడి చేయమని మమ్మల్ని అందరినీ సర్వాధికారం కలిగిన మీ హస్తాలకి అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడును మా రక్షకుడైన యేసుక్రీస్తు అత్యున్నతమైన నామములో ప్రార్థించి పొందుకొని ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని అన్యోన్య సహవాసము సదాకాలము మనకు తోడయ్యుండి నడిపించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. ప్రభుపాద సేవలో పాస్టర్ ఉమా జాషువా.